హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఇంకా ఫస్ట్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50% అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. నేనే చాలా షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ సగం మంది అసలు సబ్స్క్రైబే చేసుకోలేదు. సో, మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే, మీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి మీకు లైఫ్ పార్ట్నర్‌గా రావడానికి అవకాశం ఉంది. సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇలా ఒక రీడింగ్ చేసినట్టుగా నాకు గుర్తుంది. బట్ ఈ వేలో చేశాను అని నేను అనుకోను. సో, అల్టిమేట్‌గా ఇది మీరు ఎలా అయినా కన్సిడర్ చేయొచ్చండి. పాసిబుల్‌గా మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళతో మీ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది నేనైతే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్. సో, జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో చేసినప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి. సో, 100% మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. సో, దాన్ని ఎవరు కూడా సీరియస్‌గా అయితే తీసుకోవద్దు. బట్ ఇలాంటి ఒక రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్, చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, లేకపోతే ఎలా మాట్లాడతారు, ఆర్ వాళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే బావుంటుందని ఫీల్ అయిన వాళ్ళు చాలామందున్నారు. నాకు తెలుసు. సో, మీలాంటి వాళ్ళ కోసమే నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఆహ్, మీ పిల్లల కోసమైనా చూడొచ్చు, మీ రిలేటివ్స్ కోసమైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చండి. నేను అందుకే డేట్స్ కూడా క్లియర్‌గా పెట్టాను. ఆహ్, సో, రీడింగ్‌లోకి వెళ్దాం. చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీకు సూట్ అయ్యే డేట్ ప్రకారం మీరేంటంటే పిక్ చేసుకోవచ్చు. అండ్ చూద్దాం అసలు. హలో పైల్ 1, ఎవరైతే ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాను. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియలేదనుకోండి, మీ నేమ్ ఉంటుంది కదా! సో, మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏ ఆల్ఫాబెట్ వస్తే ఆ ఆల్ఫాబెట్ ప్రకారం డేట్ అయితే చూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మహేష్ అనుకోండి. ఎమ్ 13 వస్తుంది ఆల్ఫాబెట్. సో, ఈ రకంగా మీరేంటంటే పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే. సో, చూద్దాం అసలు మీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్‌గా రావడానికి అవకాశం ఉంది. అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? మనుషులు ఏ రకంగా మీతో ఉంటారు? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తి నుంచి అనేదైతే చూద్దాం. ఇది ఒక బ్రీఫ్ రీడింగ్ అండి. అంతే సింపుల్‌గా చేస్తున్నాను. మరీ డీప్‌గా చేయట్లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి. సో, చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. ఆహ్, నాకేమనిపిస్తుందంటే ఈ కార్డ్స్ చూస్తుంటే మీకొచ్చిన వ్యక్తి ఏంటంటే చాలా వరకు వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే జాబ్ చేస్తుంటారండి. ఒక కాల్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక లాయర్ అవ్వచ్చు, ఆర్ డాక్టర్ అవ్వచ్చు, అండ్ టీచర్ అవ్వచ్చు. అంటే ఒకటండి, వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళు. ఎక్కువ అలాంటి ప్రొఫెషన్‌లో ఉండడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఒక మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తేనండి. ఒకటి నేను బ్రీఫ్‌గా చెప్పాలి అని చెప్పి అంటే డాక్టర్ కానీ, లాయర్ కానీ, లేకపోతే టీచర్ కానీ ఇలా చెప్తున్నాను కానీ, నార్మల్‌గా వాళ్ళేంటంటే వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువ కమ్యూనికేట్ చేసే
ఆ టైప్ జాబ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా! సో, అలాంటి ఏదైనా ఒక ప్రొఫెషన్‌లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒక్కటి మాత్రం నిజం, మీకున్న వ్యక్తి ఏంటంటే చూడడానికి సింపుల్‌గా కనిపిస్తారు. బట్ ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా తెలివిగా మాట్లాడతారండి. మీరు అనుకున్నంత సింపుల్ వ్యక్తి అయితే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మీ వ్యక్తులు మాట్లాడే మాటలు సిన్సియర్‌గా ఉన్నాయా? లేకపోతే ఫేక్ చేస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే జనరల్‌గా ఎవరైతే పబ్లిక్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారో అలాంటి వాళ్ళేంటంటేనండి కొన్నిసార్లు వ్యక్తుల్ని మిస్‌లీడ్ చేయడం కూడా కామన్‌గా చేస్తుంటారండి. ఎక్కువ ఇంటరాక్ట్ అయిన వాళ్ళకేంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా మేనేజ్ చేద్దామని చూస్తారు. అక్కడ జాగ్రత్తగా మేనేజ్ చేద్దామని చూస్తారు. సో, ఇలా ఏంటంటే 100% రాంగ్ వ్యక్తి అయితే కాదు కానీ కొంత వాళ్ళలోనేంటంటే ఆ ఫాల్స్‌నెస్ ఉంటుందండి. అంటే వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం అయినా సరే వ్యక్తి ఏంటంటే మంచిగా ఉంటారు అనే వైబ్స్ ఇస్తారు. మంచి వ్యక్తే కానీ కొంత మ్యానిప్యులేషన్ కూడా ఉంటుందండి. అది కొంచెం చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది అలాంటివి ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేయలేరు. కొంత టైం పాస్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. వాళ్ళు మ్యానిప్యులేట్ అయ్యారు. లేకపోతే కొంత వాళ్ళకొచ్చిన వ్యక్తి మిస్‌లీడ్ చేశారు అని. మెయిన్ ఏంటంటేనండి ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే మీరెలా ఉంటారు? మీ మాటలెలా ఉంటాయో వాళ్ళు చూస్తారండి. మీరేంటంటే హానెస్ట్‌గా మాట్లాడే టైపు, లేకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా మనసులో ఏదుంటే అది చెప్పేసే టైపయితే, వాళ్ళకి మీరేంటో అర్థమవుతుంది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకేంటంటే అలా మేనేజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, మీరు కూడా కొంత వ్యక్తి గురించి తెలుసుకోకుండా కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను మీ లైఫ్‌లోని మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా అంటే ఇది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చాలా వరకు నాకైతే ఇది ఎందుకో అరేంజ్డ్ మ్యారేజ్ అనే అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్డ్ మ్యారేజ్ పర్స్‌పెక్టివ్‌లో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నాకు ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది. ఇలాంటి మ్యారేజ్ కాబట్టి మీరేంటంటే జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలండి వ్యక్తుల్ని. వాళ్ళేంటో కంప్లీట్‌గా మీకు తెలీదు కదా! ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు సరిపోదండి నిజానికి. జీవితకాలం అయినా సరే తక్కువే. ఎందుకంటే వ్యక్తిలో రోజుకొకటి చూస్తారు. ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అనిపిస్తది. ఏవో కొన్నేంటంటే మీకు అలవాటైపోయి ఉంటాయి కానీ, బట్ రోజుకొక రకంగా మీకు కనిపించడానికి కూడా అవకాశం అయితే ఉంది. వ్యక్తి ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తారండి. మీ విషయంలోనేంటంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కూడా డిఫరెంట్‌గానే ఉంటాయి. అలా అని చెప్పి మంచిగా ఆలోచించరని కాదు కానీ, ఈ వ్యక్తితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాము, పర్ఫెక్ట్‌గా ఉంటాము అన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి కొంత భయం వేయొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులు మరీ అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్స్‌ని కూడా బేర్ చేయలేరేమో అని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీకు అలాంటి నేచర్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే, వాళ్ళు ఎప్పుడైతే మీకోసం ఆ రకంగా ఆలోచిస్తారో, లేకపోతే మీరు ఎక్కువ మాట్లాడే టైపు అనేది వాళ్ళకనిపిస్తుందో, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆలోచనలోని కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. బట్ ఏదైనా సరే వ్యక్తులేంటంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారండి. వాళ్ళకి ఏది రైట్, ఏది రాంగో తెలుసు. అయితే ఏంటంటే రిలేషన్‌షిప్‌లోని ఆ హార్మోనీ ఉంటే మీరేంటంటే కొంతవరకు బౌండరీస్ సెట్ చేసుకొని మాట్లాడితే మీకే ప్రాబ్లమ్ ఉండదండి. ఆ వ్యక్తి కూడా ఎలా ఉంటారంటే మిమ్మల్ని అర్థం చేసుకొని అంతవరకే మాట్లాడతారు. ఎందుకంటే ఆ బౌండరీస్ అనేవి ఎప్పుడైతే సెట్ అయిపోయి ఉంటాయో వాళ్ళు అది దాటి మీతో మాట్లాడడం అయితే చేయరు. ఎందుకంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే భయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా! సో, అందుకే ఇక్కడేంటంటే ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే మంచిదండి. మాట్లాడుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ ఉండాలి. మాట్లాడితేనే వాళ్ళేంటో మీకు తెలుస్తుంది. అలా అని చెప్పి డీప్‌గా మాట్లాడడానికైతే లేదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి ప్లేయర్ అండి. వాళ్ళేంటంటే వేరే వాళ్ళతో కూడా ఫ్లర్ట్ చేయడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో, కొంచెం అది చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్లర్ట్ చేయడం తప్పు కాదండి. ఎదుటి వ్యక్తులతోని అలా చాలామంది మాట్లాడే వాళ్ళున్నారు. అయితే ఏంటంటే ఇలా అంటే ఉంటూ సీరియస్‌గా రిలేషన్‌షిప్ ఇంకొకటి మెయింటైన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ అవుతుంది.
సో, అది చూసుకోండి. ఇద్దరి మధ్యలో కూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలండి. ఆ వ్యక్తి ఎంత ప్లేయర్ అయినప్పటికీ కూడా మీకివ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ, మీ వాల్యూ కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి మీరు ఆ వైబ్స్ అనేవి ఇవ్వాలి. బట్ చాలా వరకు వ్యక్తులైతే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారులెండి. ఎందుకంటే మీరు ఆ టైప్ కాదు కదా! డెఫినిట్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరైతే మాత్రం ఒక మెచ్యూర్డ్ పర్సనేనండి. అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. మీ మనసులో ఏది కూడా దాచిపెట్టుకోరు. ఎందుకంటే వెనకొక మాట, ముందుకొక మాట మాట్లాడడం మీకు నచ్చదండి. మనసులో ఏదుందో అది చెప్పేస్తే ఆ వ్యక్తికి అర్థమైతే వాళ్ళు కూడా దాని ప్రకారం రియాక్ట్ అవుతారు అని మీరు బిలీవ్ చేసే టైప్. సో, అందుకే మీరేంటంటే ఆ రిస్క్ తీసుకోరు. ప్లస్ ఇప్పుడు దాచిపెట్టినా రేపనే రోజు తెలిస్తే మళ్ళీ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు చాలా ఎక్కువండి. మీలో చాలా పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి. సో, మీకొచ్చే వ్యక్తి కూడా పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి కానీ, మరి మనిషి అన్న తర్వాత ఫ్లాస్ కూడా ఉంటాయి కదండీ! 100% ఎవరు పర్ఫెక్ట్‌గా ఉండరు. సో, ఇలాంటి కొన్ని ఫ్లాస్ నాకు కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. మీ వ్యక్తికి మాత్రం కొంచెం ఆ ప్లేయర్ లక్షణాలుంటాయి కాబట్టి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రిలేషన్‌షిప్ ఏంటి, వాళ్ళ మధ్యలో కనెక్షన్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు కానీ, కొంచెం అంటే జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే ఆ టైంలో రిలేషన్‌షిప్ అనేది నార్మల్‌గా ఉండొచ్చు. ఏం లేకపోవచ్చు. బట్ ఇలా ఎవరైనా ఒకళ్ళు ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఆపోజిట్‌లో వ్యక్తి ఏమైనా సరే వీళ్ళకి కనెక్ట్ అయ్యి, లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసినా సరే, అది తర్వాత మీ ఇద్దరికీ ఇబ్బందవుతుంది. సో, అందుకే మీరేంటంటే, మీ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని మీ కంట్రోల్‌లో ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం చూసుకోవాలండి. అలా అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్ కానీ మీరు చేయడానికి లేదు. ఎందుకంటే, అలా చేస్తే ఏమవుతుందంటే, రిలేషన్‌షిప్ అక్కడ వాళ్ళ మధ్యలో స్ట్రాంగ్ అయిపోతుంది. అలా అని చెప్పి ఇక్కడ థర్డ్ పార్టీ ఉంటారని మీరు అనుకోవద్దు. అందరికీ ఉండాల్సిన రూల్ ఏం లేదు. ప్లేయర్ అన్నంత మాత్రాన ఎప్పుడూ అలానే ఉంటారని కూడా కాదు. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత సీరియస్‌గా కూడా చేంజ్ అయిన వాళ్ళుంటారు. సిన్సియర్‌గా అంటే ఒక వ్యక్తే అనుకోని ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. ఆ భయం అయితే పెట్టుకోవద్దు. బట్ వాళ్ళనేంటంటే వాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫెషన్‌లో ఉంటారు కాబట్టి ఆబ్వియస్‌గా వాళ్ళు న్యూ పర్సన్స్‌ని టైమ్ టు టైమ్ మీట్ అవ్వడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మీకు మధ్యలో ఆ లవ్ అనేది ఎప్పుడైతే మ్యూచువల్‌గా ఉంటుందో డెఫినిట్‌గా ఎంతమంది వచ్చినా సరే రిలేషన్‌షిప్ అనేది నిలబడుతుందండి అంతే. ఇక్కడ ఇంకొకటి ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు చాలా ప్యాషనేట్‌గా వస్తారండి. వాళ్ళు అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడే రావడం జరుగుతుంది. అంటే చాలా హోప్స్‌తో వస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే వాళ్ళలో ఆ ఫైర్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. చాలా వరకు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫైర్ సైన్ ఉన్నవాళ్ళు మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వొచ్చండి. అంటే మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఎక్కువ మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళ వరకు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారండి. కలిసుండాలి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కోసం మనం ఇలా ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది అని ఆ ఫీల్‌లో మాత్రం వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. అయితే ఇక్కడ ఒకటండి, ఇద్దరూ కూడా ఎవరి నీడ్స్ ఏంటి, ఎవరి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. దాని ప్రకారం ముందుకు మూవ్ అవ్వాల్సుంటుంది. మీరేంటంటే వాళ్ళని పుష్ చేసినా, వాళ్ళు మిమ్మల్ని పుష్ చేసినా ఇక్కడేమవుతుందంటే రిలేషన్‌షిప్‌ని మొత్తానికే గివ్ అప్ చేసేస్తే మంచిది అనే సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు వచ్చే వ్యక్తికి టైము, స్పేసు కావాలండి. ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా వాళ్ళకేంటంటే మీరు అన్ని రకాలుగా కంఫర్ట్ ఇవ్వాల్సుంటుంది. వాళ్ళకి మీరు కంఫర్ట్ ఇస్తేనే మీకు వాళ్ళు కంఫర్ట్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్‌గా కూడా వాళ్ళకేంటంటే కొంత ఫ్రీగా ఉండాలండి. అంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఓకే. ఒకవేళ మీరు ఎంప్లాయ్ కాకపోతే ఎంప్లాయ్‌మెంట్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే మేబీ వాళ్ళు మీ నుంచి అది కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. అంటే ఒకటి మీరు అబ్బాయి అయితే ప్రాబ్లమ్ లేదు. రీడింగ్ చూస్తున్న వాళ్ళు. ఒకవేళ మీరు అమ్మాయి అయితే మాత్రం మీ వ్యక్తి మేబీ అది కూడా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే మీరు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే ఆ ఒపీనియన్ కూడా వాళ్ళలో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయితే ఏ ప్రాబ్లమ్ లేదండి. దానికోసం కూడా వాళ్ళు ఆలోచించరు. బట్ ఏదైనా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండీ! అంటే మన పార్ట్నర్ ఇలా ఉండాలి. మన పార్ట్నర్ మనకి ఇలా చెయ్యాలి అని చెప్పి. సో, అది కూడా ఇక్కడ చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటేనండి మీ వ్యక్తి
దేనికైనా సరే చిరాకు పడుతున్నా సరే ఆ టైంకి మీరేంటంటే చూసి చూడనట్టు విడిచిపెట్టేయాలండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆ చిరాకులో మాట్లాడే మాటలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టొచ్చు. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితోని మీరు కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి కోపం వచ్చినా, లేకపోతే వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నా ఇంక వెనక్కి వెళ్ళే టైప్ వ్యక్తి అయితే కాదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంత ఈజీగా కోపం తెచ్చుకుంటారు అని నేను అనుకోను. ఆలోచిస్తారు. ప్లస్ మీ విషయం అంటే చాలా చాలా ఆలోచిస్తారు. బట్ స్టిల్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా! సో, అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే అని నాకనిపిస్తుంది. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అంటే వ్యక్తి ఏంటంటే కంప్లీట్‌గా లవ్ చేసేస్తారు. కంప్లీట్‌గా మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది అని నేనిక్కడ మీకు ఫాల్స్ హోప్ ఇవ్వను. అలా అని చెప్పి వ్యక్తి వల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. మీ లైఫ్ చాలా డ్యామేజ్ అవుతుందని కూడా నేను చెప్పను. కేవలం వ్యక్తి ఏంటంటే కొన్ని విషయాల్లోని డైవర్ట్ చేయాలని చూస్తారండి మిమ్మల్ని. అది మీరు చూసుకోండి డైవర్ట్ అవ్వకుండా. ఎందుకంటే, మీ వైపు నుంచే మీరు కొన్ని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకసలు అలాంటి ఛాన్సే ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇంకొకటి కూడా అండి, ఈ వ్యక్తికి చాలా టాలెంట్ ఉంటుందండి. ఆర్టిస్టిక్ స్కిల్స్ కూడా వీళ్ళకుంటాయి. అంటే మేబీ వాళ్ళ ప్రొఫెషన్ ఒకటి అవ్వచ్చు. బట్ వేరే ఆర్టిస్టిక్ స్కిల్స్ కూడా ఉంటాయి. చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉంటారు. ఒక్కటి మాత్రం చూసుకోండి, మీరు ఒకవేళ మైల్డ్‌గా ఉన్న టైపు అంటే కొంతమంది ఉంటారండి ఇంట్రోవర్ట్‌లా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. ప్లస్ పెద్ద యాక్టివిటీస్‌లో పాల్గొవడం కానీ అలాంటివేమి చెయ్యరు. మీరు ఆ టైప్ అయితే మాత్రం మీకొచ్చే వ్యక్తి కంప్లీట్‌గా ఆపోజిట్ వ్యక్తి వస్తారండి. సో, వాళ్ళని మీలా మార్చడానికి చూడొద్దు. మీరే వాళ్ళలా మారడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, అలా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. సో, మీలాగా వాళ్ళు మారితే ఏమవుతుందంటే, ముందే వ్యక్తులు ఎక్కువ ఆలోచించే టైపు. కొన్ని అంటే మిస్‌లీడ్ చేసే టైపు. సో, ఇంకా అది వాళ్ళలో ఎక్కువైపోతుందండి. అందుకే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తితో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి. మీలో ఉన్న ఆ డిఫరెంట్ షేడ్ కూడా బయటికి తీయాల్సుంటుంది. అంటే వాళ్ళకి మీతో ఉంటే ఏ మూమెంట్ కూడా బోర్ అనిపించకూడదండి. అలా మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు అంటే ఇంకా అసలు మీ వ్యక్తి పేరు అనేది ఏ ఆల్ఫాబెట్‌తో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అంటే ఒకటండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 100% నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వాలని లేదు. ఈవెన్ నేనిప్పుడు డ్రా చేసే ఆల్ఫాబెట్స్ కూడా 100% రెజోనేట్ అవ్వాలని లేదు. బట్ పాసిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఆర్, వై, ఎస్, జి, ఏ, హెచ్, వి, పి, ఏ, యు, ఐ, ఏ, అగైన్ ఏ. ఏ అనే ఆల్ఫాబెట్‌తో ఉన్నవాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. సో, చాలా వరకు మీ లైఫ్ పార్ట్నర్ పేరు ఏతో స్టార్ట్ అవ్వచ్చు. ఆర్ మళ్ళీ ఆర్ వచ్చింది. అండ్ ఈ, వి. సో, సిమిలర్ ఆల్ఫాబెట్సే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే ఇంకా ఎండ్ ఆఫ్ డిస్కషన్ అండి. తిరిగి చూడక్కర్లేదు. సో, చాలా వరకు ఈ ఆల్ఫాబెట్స్‌తో ఉన్న వాళ్ళే మీకు లైఫ్ పార్ట్నర్‌గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జనరల్ రీడింగ్ యాస్పెక్ట్‌లో నేను చెప్పాను కదా! అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీరేంటంటే ఈ రకంగా మీ లైఫ్ పార్ట్నర్ గురించయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, స్టార్టింగ్‌లో నేను చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఒకవేళ మీరు పుట్టిన డేట్ మీకు తెలియకపోతే, మీరు మీ పేరులో మొదటి అక్షరం ఉంటుంది కదా! ఆ అక్షరం ప్రకారం అది ఎన్నో సంఖ్య అయితే
దాని ప్రకారం మీరు చూడొచ్చండి. సపోజ్ నేనిక్కడ ఆర్‌తో మీ పేరు స్టార్ట్ అవుతుందనుకోండి. అలాంటప్పుడు ఆర్ అనేది 18థ్ నంబర్ అవుతుంది. 18 అనేది ఎక్కడ ఏ ఫైల్‌లో ఉంటే దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ పేరు ఏతో స్టార్ట్ అవుతదనుకోండి. ఏ అనేది ఫస్ట్ కదా! ఆల్ఫాబెట్. సో, 1 అనే డేట్‌ని మీరు చూడొచ్చు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, చూద్దాం అసలు. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అవ్వడానికి అవకాశం ఉంది? ఐ మీన్ మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండొచ్చు? ఆర్ అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా వరకు మీకు వచ్చే వ్యక్తులేంటంటే, మిథున్ రాశి వారు, కన్యా రాశి వారు అండ్ తులా, కుంభ రాశి వారు కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈ 4 రాసుల్లో ఎవరైనా కూడా మీకు లైఫ్ పార్ట్నర్‌గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్. సో, జనరల్ రీడింగ్ అన్నప్పుడు మీకు 100% నేను చెప్పింది రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీకెంతవరకు రెజోనేట్ అవుతుందో అంతవరకు పిక్ చేసుకోండి. మిగతాది విడిచిపెట్టేయండి. సో, ఈ కార్డ్స్ ప్రకారం నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. అదేంటంటే మీకొచ్చే వ్యక్తి మెసెంజర్ అండి. అంటే చాలా వరకు కూడా మెసెంజర్ జాబ్ చేస్తుంటారు. అంటే డెలివరీ చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో అయినా సరే కొంతవరకు డిఫరెంట్ కంటెంట్ అనేది డెలివర్ చేయడం కానీ, అంటే ఒకటండి ఈ మెసెంజర్ అనేదేంటంటే ఒక పోస్ట్ మ్యాన్ జాబ్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు మనకి ఎవ్రీడే ఆన్‌లైన్ డెలివరీస్ చేస్తుంటారు కదా! అలాంటి జాబే అవ్వాలని రూల్ ఏం లేదండి. సో, ఇది ఏ కైండ్ ఆఫ్ డెలివరీ అయినా కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి వ్లాగ్స్ చేస్తుంటారు. అంటే వాళ్ళు డిఫరెంట్ కంటెంట్ అనేది ఇస్తుంటారు. దానివల్ల కూడా చాలా మందికి డిఫరెంట్ మెసేజెస్ అనేవి డెలివర్ అవుతుంటాయి. ఇలా మీరేంటంటే మీకు కనెక్ట్ అయిన దాని ప్రకారం తీసేసుకోవచ్చండి. ఎందుకంటే నాకు పర్టిక్యులర్‌గా ఈ మెసెంజర్ రిలేటెడ్ జాబ్స్ అనేసరికి పెద్దగా ఐడియా అయితే లేదు. ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నాను. సో, అందుకే నాకు తెలిసిన వేలోనే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే, మీ వ్యక్తి వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా మారిపోతుందండి. ఎందుకంటే మీకు వచ్చే వ్యక్తి ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్న వ్యక్తొస్తారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తారండి. వాళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్‌లోని నాకు తెలిసి ఫినాన్షియల్‌గా మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. వాళ్ళేంటంటే మీకు బాగా సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే మీకేమైనా కోరికలుంటే అవి తీర్చడం కానీ, మిమ్మల్ని ఫ్రీక్వెంట్‌గా సర్ప్రైజ్ చేస్తూ ఉండడం కానీ, అలాంటి వ్యక్తి అయితే ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. లైక్ మెయిన్ మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు 100% ఒకవేళ ఇప్పటి వరకు మంచి లైఫ్ లీడ్ చేయలేదు అనుకుంటే, ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడో కానీ మీరు కొంతవరకు ఇబ్బంది పడొచ్చండి. అంటే ఈ వ్యక్తి వాళ్ళు చెప్పిందే ఎదుటి వ్యక్తులు వినాలి అనుకునే టైప్ అనమాట. సో, అలా విన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అని చెప్పి వ్యక్తికి కోపం అని కాదు కానీ, నేను చెప్పింది వినాలి. నేను ఒకటి చెప్తున్నాను అంటే అది వాళ్ళు అర్థం చేసుకొని చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల మీరేంటంటే జైల్‌లో ఉన్నట్టే ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రూల్స్ సెట్ చేయడం కానీ, వాళ్ళేంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ మీకేంటంటే నచ్చదు. ఎందుకంటే మీరు ముందు నుంచి కూడా అలాంటి లైఫ్‌ని ఎప్పుడూ లీడ్ చేయలేదండి. ఈవెన్ మీరు ఒకవేళ ఆ వ్యక్తికి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదా! మీరు పెడదామని పెడితే వాళ్ళేంటి ఈ రిలేషన్‌షిప్ ఒక జైల్‌లా ఫీల్ అవుతారు. అంటే ఈ ఫీలింగ్ అనేది మ్యూచువల్ ఉంటుందండి. ఈవెన్ వాళ్ళేంటంటే కొన్ని మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. అది మీరు చెయ్యకపోయినా సరే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక ప్రిజన్ లాగే అనిపిస్తది. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందండి. వాళ్ళేంటంటే వాళ్ళు 100% మీకివ్వాలి అనే ఉద్దేశంతోనే వస్తారు. బట్ ఇన్ రిటర్న్ మీరేంటంటే అది తీసుకోగలరా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకొకటండి ఈ రిలేషన్‌షిప్ అనేసరికి ఇది ఫస్ట్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, సెకండ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు. అంటే మీరు ఎలా అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీ లైఫ్‌లోకి
ఒక వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్‌గా వచ్చే వ్యక్తి మాత్రం ఇలానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళైతే ఫ్రీడమ్ కోరుకుంటారండి. అందుకే నేను చెప్తున్నాను కదా! వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ మీకు కొన్ని నచ్చకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా పెడితే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అక్కడ కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయని నాకు అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నానండి. వాళ్ళు మీ నుంచి ఫ్రీడమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఫ్రీడమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలండి. ఒకవేళ మీ ఇద్దరు ఫైట్ చేసుకొని, మీ ఇద్దరు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకొని, అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి సెట్ అవ్వట్లేదు అనుకోని డిస్టర్బ్ అయినా సరే, ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికొస్తారండి. మళ్ళీ వాళ్ళు మీతో కలిసి ఉండడానికే ట్రై చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి మీకు మధ్యలో కనెక్షన్ అనేది ఆ విధంగా ఏర్పడుతుంది. ఈ వ్యక్తి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనొస్తారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు వాళ్ళకుండవు. ఎప్పుడూ కూడా ఎన్ని గొడవలైనా కలిసే ఆలోచన ఉంటే అది మీతోనే అనుకుంటారు. కానీ వాళ్ళకేంటంటే, ఆ టైము, స్పేసు అంటే కంప్లీట్‌గా ఇంక వాళ్ళిష్టం అన్నట్టు వాళ్ళకి విడిచిపెట్టేయాలి. అలా అని చెప్పి కంప్లీట్‌గా అలా ఎవరు విడిచిపెట్టేయడం జరగదు. బట్ అట్‌లీస్ట్ మీ దగ్గరుంటే వాళ్ళు ఎప్పుడూ సేఫ్‌గానే ఉంటారు. మీ దగ్గర వాళ్ళకెప్పుడూ కంఫర్ట్ దొరుకుతుంది అనే ఆ వైబ్స్ మీరివ్వాల్సుంటుందనమాట. ఎందుకంటే, ఇక్కడ ఇంకా ఇంతకు మించి ఈ వ్యక్తి మీ నుంచి ఏది ఆశించరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి చాలా ఆలోచించే టైపండి. ఏదైనా ఒక పని చేసినప్పుడు, వాళ్ళే తప్పు చేసినా, మీరే తప్పు చేసినా వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించకుండా అయితే ఏ స్టెప్పు ముందుకు వెయ్యరు. సో, ఇలా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఉండడమే మంచిదండి. నిజానికి మీరు లక్కీ అనే చెప్పాలి. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, లేవు అని చెప్పను కానీ, బట్ రియలైజ్ అవుతారండి ఇమ్మీడియేట్‌గా. ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కువ రోజులు తప్పు చేస్తూ అయితే ఉండలేరు. ఏదో ఒక రోజు రియలైజేషన్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకుండదండి. కాకపోతే సిట్యుయేషన్స్ బాలేనప్పుడు అంటే అది రాంగ్ అని తెలిసినా సరే వాళ్ళ చేతుల్లో లేకపోతే లేట్ చేయొచ్చు కానీ, కంప్లీట్‌గా మిమ్మల్ని విడిచిపెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనుకునే అంత సెల్ఫిష్ అయితే కాదండి. మీకోసం కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేసుకోవడానికి సిద్ధమే. అండ్ మీ విషయంలో ప్రతిదీ ఆలోచిస్తారు కాబట్టి, ఎప్పుడూ కూడా మీరు కోరుకున్నట్టే ఉండడానికే ప్రయత్నాలు కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. అది మాత్రం కొంచెం ప్రాబ్లమ్. ఎందుకంటే చేయాల్సింది చేయడం అనేది అది ఇండివిడ్యువల్ చాయిస్. బట్ ఇన్ రిటర్న్ అది దొరకాలి అనుకుని ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు వ్యక్తులకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదండి. అండ్ మోస్ట్‌లీ మీకేంటంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ అదేంటంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎక్కువ లవ్ మ్యారేజ్‌కి ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఈవెన్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా దూరంలో ఉన్న వ్యక్తి అండి. అంటే కొంతమందికి దగ్గరగా ఉంటారు. వ్యక్తులు కనిపిస్తుంటారు. లేకపోతే కొంతమందేంటంటే దగ్గరగా ఉండి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. బట్ ఇదొక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లా నాకనిపిస్తుంది. ఆ వ్యక్తి ఉన్న ప్లేస్‌కి, మీ ప్లేస్‌కి దూరం అనేది చాలా ఎక్కువుంటుంది. సో, అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది మేబీ జనరల్ రీడింగ్ కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ పర్స్పెక్టివ్ అయినా సరే, డెఫినిట్‌గా వీళ్ళేంటంటే దూరంగా ఉన్న వ్యక్తులేనండి. అంటే దూరం మ్యాచ్ అని చెప్పొచ్చు. అబ్రాడ్ మ్యాచ్ అయినా కూడా అవ్వొచ్చండి. అంటే నాకు ఎలా కనిపిస్తున్నాయంటే మీ కార్డ్స్ చూస్తుంటే ఈ వ్యక్తి మీకు మరీ దగ్గరలో ఉన్న వ్యక్తిలా అనిపించట్లేదు. సో, ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీకోసం చేయాల్సినవన్నీ చేస్తారు. కాకపోతే ఆ చేసే ప్రాసెస్‌లో కొన్నిసార్లు బ్లేమ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే మీ మీద ఉన్న ఇష్టంతో వీళ్ళు చేసే పనులు ఏమవుతాయంటే బ్యాక్ ఫైర్ అవుతుంటాయి. సో, దానివల్ల వీళ్ళేంటంటే మీకు కొన్నిసార్లు నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, వీళ్ళని మీరు సస్పెక్ట్ చేసే స్టేజ్‌కి వెళ్ళడం కానీ, అలాంటివి కూడా జరుగుతుంటాయండి. బట్ వ్యక్తికైతే మాత్రం ఇల్ ఇంటెన్షన్స్ ఉండవు. జస్ట్ వాళ్ళు కొన్ని చెయ్యాలి అనుకుంటారు. దానికి ఎవరు అడ్డుపడకపోతే వాళ్ళది ప్రశాంతంగా చేసుకోవచ్చనే ఫీలింగ్‌లో ఉంటారండి. దానికి మీరు కూడా అడ్డు రాకపోతే మీ రిలేషన్‌షిప్ బావుంటుంది. అలా అని చెప్పి మీరు అడ్డు వెళ్ళినా సరే కొంతకాలం డిస్టర్బ్ అవ్వచ్చు కానీ మళ్ళీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. ఈ కార్డ్ వచ్చింది కదా! సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాత్రం ఒక హ్యాపీ రిలేషన్‌షిప్పే మెయింటైన్ చేస్తారండి. కొంచెం మీ వ్యక్తిని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళని అంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే సరిపోతుందంతే. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో డెఫినిట్‌గా లవ్ అనేదైతే ఉంటుందండి.
సో అసలు ఇంకా చూద్దాం. అంటే మీకొచ్చే వ్యక్తి ఆల్ఫాబెట్ అనేది ఏదవ్వచ్చు? అంటే వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏదవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది చూద్దాం. ఈ, ఎన్, ఏ, మళ్ళీ ఏ వచ్చిందండి. ఐ, హెచ్, ఓ, ఎల్, ఏ. ఏ అనే ఆల్ఫాబెట్ ఎక్కువ వస్తుందండి. ఇందాక ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా వచ్చింది. జే, జి, వై, ఐ, వి, యు, ఈ, ఓ, సి. ఓకే. సో ఈ ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు మీకు ఎక్కువ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నేను జస్ట్ బ్రీఫ్‌గా తీశాను. బట్ ఒకటి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 100% ఇదే జరగాలని ఏం కాదండి. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో ఒకటండి, మీలో ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ పేరులో మొదటి అక్షరం ఉంటుంది కదా! అంటే సపోజ్ మీ పేరు ఏతో స్టార్ట్ అయిందనుకోండి. ఫస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. అంటే నంబర్ 1. సో ఆ 1 ఎక్కడుంటదో ఆ పైల్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీ పేరు ఐతో స్టార్ట్ అయిందనుకోండి. ఇక్కడ 9 ఉందండి. సో మీరు అది పిక్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు ఈ నంబర్స్‌నే చూజ్ చేసుకోవాలి. సో చూద్దాం అసలు మీకొచ్చే వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు ఎలా ఉండడానికి అవకాశం ఉంది? వాళ్ళతో మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఓకే. సో ఒకటండి ఇక్కడ ప్రీస్ట్ అనే కార్డ్ వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే మీ వ్యక్తికి గాడ్‌తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుందండి. వాళ్ళకి దైవభక్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఒకవేళ దైవభక్తి లేకపోయినా సరే ఎప్పుడూ కూడా దైవ అనుగ్రహం అనేది ఉంటుందండి వాళ్ళకి. అంటే మీరు ఒక్కటి మాత్రం చెప్పగలను. చాలా లక్కీ పర్సన్ అండి. దానికి రీజన్ ఏంటంటే, ఎవరికైతే అలాగా దైవానుగ్రహం ఉంటదో, అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా జరుగుతదండి. వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నట్టే ముందుకు వెళ్తుంటది. అలాంటి వాళ్ళ లైఫ్‌లో మీరున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు కూడా అలానే బాగా జరుగుతుంది. ప్లస్ వాళ్ళకున్న ఆ బలం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీకేదైనా సమస్య ఉన్నా, లేకపోతే మీరు ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నా సరే డెఫినిట్‌గా అవన్నీ కూడా సార్ట్ ఔట్ అవుతాయండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండడం అనేది మీ లక్ అని చెప్పొచ్చు. క్లియర్‌గా చెప్పాలి అంటే. మేబీ ఇప్పుడు మీరేంటంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని ఈ వ్యక్తి ఉండడం అయితే లక్కేనండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకొకటి మీలో ఎవరైనా ఫస్ట్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎలాంటి దాని కోసం వెయిట్ చేస్తున్నా సరే మీకు వచ్చే వ్యక్తి ఇలానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అది మాత్రం నేను చెప్పగలను. ఒక్కటి మాత్రం నిజమండి. మీ వ్యక్తి ఏంటంటే టీచర్ కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు టీచింగ్స్ అనేవి కూడా చెప్తూ ఉండొచ్చండి. కొంతమంది వ్యక్తులేంటంటే ఒక పర్టిక్యులర్ వేలోనే టీచింగ్స్ చెప్పాలని రూల్ ఏం లేదు కదా! సో, డిఫరెంట్ వేస్ ఉంటాయి. అలా ఒక డిఫరెంట్ వేలో వీళ్ళు కూడా టీచింగ్స్ అనేవి చెప్పొచ్చు. చాలా వరకు వీళ్ళేంటంటే యాస్ట్రాలజర్ అవ్వచ్చు. లేకపోతే ఈ యోగా టీచర్ కానీ, లేకపోతే మెడిటేషన్ క్లాసెస్ చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ టారో రీడర్ లాంటి వాళ్ళు కూడా అవ్వచ్చు. అంటే ఆ టైపు ప్రొఫెషన్‌కి సూట్ అయ్యే వాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే వ్యక్తి చాలా సరదాగా ఉన్న వ్యక్తి అండి. బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారనమాట. అంటే అట్రాక్ట్ చేసుకుంటారండి వ్యక్తులు. మెయిన్ మీ వ్యక్తికి ఉండే లక్షణం ఏంటంటే,
ఎదుటి వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు అండ్ ఎదుటి వ్యక్తి కోసం చాలా చేసే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. నాకెలా అనిపిస్తుందంటే వ్యక్తిలో పాజిటివ్ ట్రైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి, మీకు వచ్చే వ్యక్తి ఏంటంటే మ్యారేజ్ మీద, లైఫ్ పార్ట్నర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న వ్యక్తి అండి. సో ఆబ్వియస్‌గా ఇక్కడ ఏమవుతుందంటే అలా ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ లవ్ అనేది ఉంటుందండి. మీ మీదైతే ఆ లవ్ చూపిస్తారు. మ్యారేజ్ అంటే చాలా ఇష్టంతో లైఫ్‌లోకి వస్తారు కాబట్టి అన్ని రకాలుగా మంచిగానే చూస్తారు అని చెప్పొచ్చు. ఫినాన్షియల్‌గా మెయిన్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తులండి. ఒక రిచ్ పర్సన్ అయితే మాత్రం మీకొస్తారు. పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం బావుంటుంది ఫినాన్షియల్‌గా. మెయిన్ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత లక్ అనేది కలిసొస్తుంది అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా అంటే ఇంట్లో థింగ్స్ అనేవి బెటర్ అవ్వడం కానీ, ఫ్యామిలీలో సిట్యుయేషన్స్ బావుండడం కానీ, లేకపోతే ఫినాన్షియల్‌గా బావుండడం కానీ, బయట సొసైటీలో రెస్పెక్ట్ దొరకడం కానీ, ఇలాంటివి ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటండి, మీది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు చాలా వరకు. బట్ చెప్పలేం. అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఇద్దరి మధ్యలో ఆ లవ్ మాత్రం ఉంటుందండి. అది మాత్రం చెప్పగలను నేను. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. అదేంటంటే ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా మారిపోతుందండి. దానికి రీజన్ ఏంటంటే జనరల్‌గా ఇది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడి మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఎవరినైనా ఇష్టపడ్డారంటే చాలా పిచ్చిగా ఇష్టపడతారండి. వాళ్ళ కోసం చాలా చేయడానికి ముందుకు వెళ్తారు. చాలా ఇవ్వడానికి చూస్తారు. అలాంటి వ్యక్తి కాబట్టి యాక్చువల్‌గా ఆహ్, మీరేంటంటే ఈ వ్యక్తిని ఒక రకంగా అనుకున్నా కంప్లీట్‌గా వాళ్ళు డిఫరెంట్ అండి. ఈ మ్యారేజ్ అనేది జరిగిన తర్వాత వాళ్ళు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. మన లైఫ్‌లోకి ఒక వ్యక్తి వచ్చారు. మనకంటూ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తికి మనం ఇలా ఉంటే నచ్చుతామా? అలా ఉంటే నచ్చుతామా? వాళ్ళ కోసం ఏం చేస్తే బావుంటుంది? ఇలా ఆలోచిస్తూనే ఉంటారండి. అలా అని చెప్పి వ్యక్తి వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకునే టైప్ కాదు. ఈ వ్యక్తి ఇంట్రోవర్ట్ అండి నిజానికి. సరదాగా ఉంటారని చెప్పానా? వాళ్ళతో కలిసిన తర్వాతే వాళ్ళది అని తెలుస్తుంది. బట్ అంతవరకు అసలు ఆ వ్యక్తి అదే అని కూడా తెలీదు. వాళ్ళు చూడడానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటారనమాట. బయటకు ఒకలా కనిపిస్తారు. బట్ లోపల ఆలోచనలు కానీ, మాట్లాడే మాటలు కానీ అసలు అంటే ఆ వ్యక్తినే ఈ వ్యక్తి అనిపిస్తది. అలా ఉంటారండి. మనిషి అలవాటు అవ్వనంత వరకు ఒకలా ఉంటారు. అలవాటయ్యాక ఇంకొకలా ఉంటారనమాట. అందులోని ఒకటి, వాళ్ళకి కోపం వచ్చినా, లేకపోతే ప్రేమొచ్చినా అన్నీ అతిగానే ఉంటాయండి. ఎందుకంటే వ్యక్తి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏదైనా సరే చాలా ఇంటెన్స్‌గా ఉంటుందనమాట. అలా అని చెప్పి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి, లేకపోతే మీతో గొడవ పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనే మోటివ్ ఈ వ్యక్తికి ఎక్కడా ఉండదు. నేను చెప్పేది కానీ మీకు రెజోనేట్ అవుతుందంటే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అంతే. బట్ రెజోనేట్ అవ్వకపోతే జనరల్ రీడింగ్ కాబట్టి అవ్వకపోవచ్చు. కానీ మీ వ్యక్తిలో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ ఇంకొకటి, మీకు ఇంకా పెళ్లి కాకపోతే డెఫినిట్‌గా ఇలాంటి వ్యక్తే వస్తారని మీకు ఎలా తెలుస్తుంది? అయిన తర్వాత తెలుస్తుంది. సో, బట్ ఇలాంటి వ్యక్తి అయితే వస్తారండి. చాలా జెంటిల్‌గా ఉంటారు. కాకపోతే చెప్పాను కదా! బయటికి కొంచెం అలా అనిపిస్తారు. ఇప్పుడు పైనాపిల్ ఉంటుందండి. బయటకి చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. లోపల చూస్తే వేరేగా ఉంటుంది. అలానే ఉంటారు. ఈవెన్ జాక్ ఫ్రూట్ కూడా అంతే. బయటకి చాలా రఫ్‌గా ఉంటుంది. లోపల స్వీట్‌గా ఉంటుంది. ఆ టైప్ వ్యక్తులే మీకొస్తారండి. వ్యక్తులు మాత్రం చాలా మంచివాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్‌లో ప్రతిదానికి కూడా థాంక్‌ఫుల్‌గానే ఫీల్ అవుతారండి. మీరు వాళ్ళ కోసం ఏ చిన్నది చేసినా సరే, అది మీరు వాళ్ళ కోసం ప్రేమతో చేశారు అని ఫీల్ అయ్యే టైప్ కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందండి వ్యక్తులకి. ఎవరైనా సరే చాలా వరకు గొడవలైనా లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వచ్చినా సరే తిట్టుకుంటారు. గ్రాటిట్యూడ్ అనేది ఉండదు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ఎప్పుడో చేసినవి కూడా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మేబీ వాళ్ళు బయటకి డిఫరెంట్‌గా కనిపించినా సరే మనసులో మాత్రం పాజిటివ్‌గా అనుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదండీ! వ్యక్తి ఏంటంటే మీకు కనిపించే వ్యక్తి వేరు, మనసులో వాళ్ళకుండే ఆలోచనలు వేరు, చేసే పనులు వేరు, ఇంటెన్షన్స్ వేరనమాట. అలా అని చెప్పి మీకు బ్యాడ్ చేస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ వ్యక్తి ఏంటంటే మీకు డిఫరెంట్‌గా పోర్ట్రే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఏంటంటేనండి చాలా వరకు కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు, ఎట్ ద సేమ్ టైమ్ సింహరాశి కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వృషభ రాశి కూడా అవ్వొచ్చండి. కన్యా రాశి కూడా అవ్వచ్చు. సో,
ఇలా డిఫరెంట్ రాసులైతే నాకు కనిపిస్తున్నాయి. బట్ జనరల్ రీడింగ్ యాస్పెక్ట్‌లో నేను చెప్పానండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం. వ్యక్తి ఏంటంటే మాత్రం మీకు బాగా కనెక్ట్ అవుతారండి. స్టార్టింగ్‌లో వాళ్ళేంటంటే డౌట్‌గానే మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళకేంటంటే పాస్ట్‌లో మేబీ ఒక వ్యక్తి బాగా కనెక్ట్ అవ్వడమో, లేకపోతే ఒక వ్యక్తి వీళ్ళని అంటే బీట్రే చేయడం అలాంటివి కూడా జరిగుండొచ్చు. సో, దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళు లవ్ కోసం డెస్పరేట్‌గా ఉంటారండి. సో, ఆ డెస్పరేషన్ వల్ల మీరు వాళ్ళకి బాగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు వాళ్ళు బాగా అటాచ్ అవుతారు. మీ మీద వాళ్ళు బాగా హోప్స్ పెట్టుకుంటారు. సో, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం అసలు ఈ వ్యక్తితో మనం కలవచ్చా? వీళ్ళు మనతో మంచిగా ఉంటారా? లేకపోతే పాస్ట్ అనేది రిపీట్ అవుతుందా? లేకపోతే వీళ్ళసలు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? అని ఇలా చాలా డౌట్స్ అయితే వాళ్ళకి వస్తాయండి. బట్ వీళ్ళేంటంటే ఆ డౌట్స్ వచ్చినప్పటికీ కూడా కలవడానికి ట్రై చేస్తారు. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడానికే చూస్తారు. మిమ్మల్నయితే 100% నమ్ముతారండి. కానీ ఇక్కడ ఒకటి ఈ వ్యక్తికి ఏ మాత్రమైనా సరే మీరు మిస్‌లీడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తికి వాళ్ళు మీతో ఉన్నంత సిన్సియర్‌గా ఉండట్లేదు అని తెలిసిన రోజు మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని డిఫికల్టీస్ కూడా మీరు ఫేస్ చేస్తారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా కష్టం మీద మిమ్మల్ని ట్రస్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రస్ట్ చేసిన తర్వాత మీకు బాగా కనెక్ట్ అయిపోతారండి. బట్ ఎప్పుడైతే మీ వైపు నుంచి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వట్లేదు అనే క్లారిటీ వస్తుందో, ఇంకా వాళ్ళకి రిలేషన్‌షిప్ అంటేనే హోప్ పోయి వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌గా కూడా చేంజ్ అయిపోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి దొరకడం మీకు అదృష్టం కాబట్టి ఈ అదృష్టాన్ని కాపాడుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ సిట్యుయేషన్స్ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది అంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి తీసుకురావడం అనేది అంత ఈజీ అయితే కాదండి. ఇది యూనివర్స్ నుంచి ఒక వార్నింగ్ అని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి గాడ్ సపోర్ట్ ఉంది. సో, గాడ్ సపోర్ట్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తులు ఏమైనా డ్యామేజ్ చేసినా, లేకపోతే రాంగ్ థింగ్స్ చేసినా సరే అన్‌ఫెయిర్ ట్రీట్‌మెంట్ ఉంటే మాత్రం పనిష్మెంట్ కూడా అలానే ఉంటుందండి. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది మీకు అండ్ వాళ్ళకి కూడా ప్రాబ్లమేటిక్కే. అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు. వాళ్ళ పెయిన్ నుంచే కదా మీకు పెయిన్ క్రియేట్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా అని చెప్పి ఒక వ్యక్తి అంటే అంత డెస్పరేట్ అయిపోయి, అంత డిపెండ్ అయిపోతే కష్టమే. నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ వ్యక్తికి మీరు ఏదైనా సరే అర్థమయ్యేలా చెప్పాలండి. వాళ్ళేంటంటే కొన్ని విషయాల్లో సీరియస్‌గా ఉన్నట్టుగా, మీకోసం ఆలోచించినట్టుగా, రూడ్‌గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తది కానీ, ఒరిజినల్‌గా అదేం ఉండదు. లోపల కంప్లీట్‌గా డిఫరెంట్ వ్యక్తినైతే మీరు చూస్తారు. ఇలాంటి వ్యక్తి మీకు ఎక్కువ రావడానికి నాకైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, డెఫినెట్‌గా ఇలాంటి ట్రైట్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్‌లోకొస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారండి. ఇలాంటి వ్యక్తుల్ని విడిచిపెట్టుకోవడానికి ఎలాంటి రీజన్ కూడా మీరు వెతుక్కోవద్దు. ఇలాంటి వాళ్ళని మీ లైఫ్‌లో ఉంచుకోవడం కోసం రీజన్ వెతుక్కోండి. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అవి చాలా మైనర్ అండి. మిగతా కార్డ్ సెట్స్‌తో కంపేర్ చేస్తే మీకొచ్చిన వ్యక్తులు చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒకటి వ్యక్తి నేచర్ బట్టి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. మరి మీ నేచర్ బట్టి ఏమైనా కాంప్లికేషన్స్ అవ్వచ్చేమో చూసుకోండి. అదొక్కటేనండి నాకు చెప్పాలనిపించింది. పెద్దగా అయితే ఏం లేదు. సో, చూద్దాం అసలు మీకొచ్చే వ్యక్తి పేరనేది ఏ లెటర్‌తో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో. ఒకటండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 100% ఇక్కడ వచ్చే లెటర్స్ అనేవి మీ వ్యక్తి నేమ్‌తో స్టార్ట్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. బట్ జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. జే, ఎస్, ఆర్, యు, యు మళ్ళీ యు వచ్చింది. ఆర్ మళ్ళీ వచ్చింది. టీ, ఓ, ఓ, డి, ఐ. ఓకే. డబ్ల్యూ ఇది. డి,
ఓ ఓ అనే ఆల్ఫాబెట్ ఎక్కువ వచ్చిందండి ఈరోజు. ఎస్. ఓ ఓ అనేది ఎందుకో ఎక్కువ వస్తుంది. ఐ వచ్చింది మళ్ళీ. సో ఆర్, ఎల్ అండి, వై. సో సో ఎండ్ ఆఫ్ డిస్కషన్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ రిపీటెడ్వే వస్తున్నాయి అంటే ఇంకా ఆపేయమని యూనివర్స్ సైన్ ఇస్తున్నట్టే. సో చూసారు కదండి, చాలా వరకు ఈ ఆల్ఫాబెట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్లో నేను చెప్పాను కాబట్టి మీకు మైండ్లో ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్తో మ్యాచ్ అవుతున్నాయి అంటే ఓకే అండి, ప్రాబ్లం లేదు. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీకు తెలిసిన వ్యక్తులు అవ్వరండి. అంటే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రేంజ్ కనెక్షన్ అనేది ఉండొచ్చు. అంటే ఎలా అంటే ఈ వ్యక్తి తెలిసిన వాళ్ళు కాదు, మీకు తెలియని వాళ్ళే ఎక్కువ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇది లవ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు. లవ్ మ్యారేజ్ అనేది ఏ రకంగా అవుతుందంటే ఇద్దరు సేమ్ స్కూల్ కానీ సేమ్ కాలేజ్ కానీ అవ్వచ్చు. సో ఆ రకంగా లవ్ మ్యారేజ్ అవ్వడం ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే నేను చెప్తున్నాను, నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రేంజ్ కనెక్షన్ అండి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ ఏరియాలోనే ఎక్కడో ఉంటూ మీకు తెలియకపోవడం, ఆ టైంకి వాళ్ళు మీ ఎదురుగా రావడం, అంటే దగ్గరగానే ఉంటూ దూరంగా ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చండి ఒక మాటలో చెప్పాలంటే. మీ రిలేటివ్స్లోనే ఎక్కడో తెలియని వాళ్ళ మధ్యలోని ఇలాంటి ఒక వ్యక్తి ఉండడం, ఆర్ మీరేంటంటే ఒక కాలేజే చదువుకొని ఒకరికొకరు ఎప్పుడూ తెలియకపోవడం, జస్ట్ ఈ మ్యారేజ్తో తెలియడం, అలాంటి కనెక్షన్ కనిపిస్తుందండి. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే కొంచెం స్ట్రేంజ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీకు కనెక్ట్ అయితే ఆ రకంగా కూడా మీరు అనుకోవచ్చు. ఈవెన్ అబ్రాడ్ మ్యాచ్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, బాగా తెలిసిన వాళ్ళు కాదు. అలా అని చెప్పి మీ చుట్టే ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. బట్ మీకు ఎప్పుడు ఎదురుపడలేదు, టైం వచ్చినప్పుడు ఎదురుపడతారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.